ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని సన్నిధి, ఆయన నుండి వచ్చే తలంపులు. కీర్తనలు 84, 4-10 వచనాలు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టము. ఇది కీర్తనకర్త యొక్క దీనమైన కోరిక. అది ఎందువలన అది అన్నింటికన్నా ఎక్కువ యోగ్యమైనది మరియు బహుమానము గలది. లోకములో అనేక ప్రాంతాలలో మనుషులు సమాధానం వెతుక్కుంటూ వెళతారు. వారికి కలిగే కష్టములు, వేదనలు ఈ వెదుకుటలో లెక్క చేయరు. వారు దేవునిని కలుసుకోగలిగిన వాతావరణంలో ఉండవలనని ఆశిస్తారు. బైబిల్ కాలంలో దేవుడు సీయోనులో ఉన్నాడని అనుకున్నారు. అది దేవాలయము నిర్మించబడినటువంటి భద్రమైన స్థలము. అది దావీదుకు దూత కనబడిన స్థలము. అక్కడ దేవుడు అతనితో మాట్లాడిన స్థలము. అది అరోనా దావీదుకు ఇచ్చిన స్థలము. ఇశ్రాయేలు ప్రజలు సీయోనులో సంవత్సరముకు ముమ్మారు కనబడవలని ఆజ్ఞాపించబడ్డారు. అది పర్వతములు, లోయలు కలిగిన నడిచి వెళ్ళవలసిన స్థలముగా ఉండినది. కీర్తనలు 84, 4-7 వచనాలు. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. మనము దేవుని సన్నిధిలోనికి నడిచి వెళ్ళినప్పుడు మన చుట్టూ పరిశుద్ధపరిచే వాతావరణం ఉంటుంది. సూర్యకిరణములలో స్వస్థపరిచే గుణలక్షణములు ఉన్నాయి. కొన్ని వ్యాధులు గల వారిని ఈ కిరణములకు ఎదురుగా నిలబెట్టి స్వస్థపరుస్తారు. చల్లని పవిత్రమైన గాలి ఎదుట మనం నిలబడినప్పుడు అది శరీరమును స్వస్థపరుస్తుంది. మనము దేవుని సన్నిధిలోనికి నడిచి వెళ్ళినప్పుడు మనకు పరలోకము యొక్క గాలి వీస్తుంది. ఏమి గాలి? అది సజీవమైన దేవుని తలంపులు. అవి మనలను దిద్దుతుంది. మనుష్యుల తలంపులు విషపూరితమైనవి. దేవునికిని తన పొరుగువానికిని వ్యతిరేకంగా ఉంటాయి. దేవుని వాక్యమును గురించి మాట్లాడిన తండ్రి దేవుని తలంపులను తన ఊపిరి ద్వారా విడువని తండ్రి అపాయకరుడు. దేవుడు మనుష్యులను పవిత్రమైన తలంపులను విడుచువారినిగా చేయాలని కోరుతున్నాడు. ఈ తలంపులు తన చుట్టూ ఉన్నవారి యొక్క శీలమును, విశ్వాసమును నిర్మిస్తాయి. మనం ఎల్ల సమయముల యందు సృజించేవి కానీ నాశనము చేసేవి కానీ మనం విడుస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలోనికి నడిచి వెళ్ళి దేవుని ఉద్రిక్త తరంగములను గైకొని దేవుని ఆలోచన ప్రవాహములో సంపాదించుకున్నవాడు ధన్యుడు. క్రీస్తు ఈ లోకములో నడిచినప్పుడు ఎల్లప్పుడూ ఆయన మాట్లాడి దేవుని తలంపులను క్రియారూపకముగా చేశాడు. దేవుని తలంపులు ఎల్లప్పుడూ నిన్ను సరిగా నడిపిస్తాయి. ఈ తప్పుడు ఉద్దేశాలను దిద్దుతాయి. సియోనుకు వెళ్ళడము పరలోకపు గాలిని సంపాదించుకోవడానికి మీరు ఆలయానికి వెళ్ళటం పరలోకం యొక్క చల్లని వాతావరణం. నీ హృదయపు కిటికీలోనికి వెళ్ళి దేవుని సింహాసనం నుండి ప్రవహించే తరంగముల ద్వారా దాన్ని కడగడానికి. కీర్తనలు 139:17. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. నెపోలియన్ తనకు తప్పుడు వార్తలను పోరాటం జరిగే స్థలము గూర్చి ఇవ్వడం వల్లనే ఓడిపోయాడు. సాధారణముగా ఆయన వెళ్ళి దాన్ని పరీక్షించడానికి సమయం లేదు. అది అతన్ని అంతమొందించింది. ఒక తప్పుడు తలంపు కానీ ఆలోచన కానీ నిన్ను నాశనం చేయడానికి చాలు. దావీదు అంటాడు, నీ తలంపులు ఎంత సౌందర్యవంతములు. కీర్తనలు 119:103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగలవి. మనం ప్రతి తప్పుడు మార్గాన్ని ద్వేషించటం నేర్చుకోవాలి. దేవుని వాక్యము మనలను ప్రతి తప్పుడు మార్గం ద్వేషించేటట్లు చేస్తుంది. దేవుని గృహములో ద్వారపాలకుడిగా ఉండుట దుర్మార్గుల గుడారములో ఉండుట కన్నా శ్రేష్టమైనది. నువ్వు పేదవాడివి అయినప్పటికీ దేవుని తలంపుల వలన నీవు ధనవంతుడిగా చేయబడతావు. నీవు ప్రతి ఉదయకాలముందు సియోనులోనికి నడిచి వెళుతున్నావా? దేవుని వాక్యము నీలో కలిగే ప్రతి తప్పుడు తలంపులను కాల్చివేస్తున్నాయా? నీ ఆత్మీయ జీవితంలో కలిగే ప్రతి కొరుకుడు పుండును అది కాల్చివేస్తుందా? కంపించే వాయిద్యమును కొరుకుడు పుండు బాగు చేయడానికి వాడతారు. పరలోకపు సింహాసనం నుండి వచ్చే కంపించే తలంపులు హృదయములో నుండి కొరుకుడు పుండు లాంటి ఎదుగుదలను నాశనం చేస్తాయి. ఇప్పుడు కాకపోతే నీవు ముసలివాడు అయిన తర్వాత నీ జీవితం మళ్ళీ పునఃప్రారంభం చేయగలుగుతావు సాధ్యమైతే. కానీ ఈసారి దేవుని సన్నిధిలోండి వచ్చే చల్లని వాయువులలో గడపాలని కోరతావు.
సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34లో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.